ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మరి ఈరోజు శ్రీ కొణిజేటి మాలేద్రి వరలక్ష్మి మరియు వెంకట బాలసూర్య రామనాగేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్లో నిత్యాన్నదానం ఏర్పాటు చేసిన వారు ఈ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు అయినటువంటి కొణిజేటి మాలేద్రయ్య గారు. మరి ఆయనకి ఎవరో ఆకలితో ఉండకూడదని, అదేవిధంగా ఎవరు ఈ చుట్టుపక్కల ఆకలితో ఉండకూడదు అన్న ఉద్దేశంతో అందరికీ, పేదలందరికీ ఇక్కడ అన్నప్రసాదం ఏర్పాటు చేస్తున్నారు. మరి అదేవిధంగా మరి ఆయనతో పాటు ప్రతి నెల ఒకరోజు భోజన వితరణకే చేస్తున్న దాతలు కూడా ఉన్నారు. మరి ఈ దాతల సహకారంతో ఈ అన్నప్రసాదం నడుస్తుంది. ఇంకా దాతలు ముందుకు వస్తే ఇంకా పల్లెటూర్లు భోజనాలు పంపించాలనే ఆలోచనలో ఉన్నాం. మరి ఇంకా దాతలు ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి మీ ద్వారా కూడా మీరు కూడా బయట చెప్పాలి. బయట చెప్తే దాతలు ఇంకా ముందుకు వస్తే పల్లెటూర్లు భోజనాలు పంపించాలని మేము అనుకుంటున్నాం. మరి మీరు ఎవరికి చెప్పట్లేదని మేము అనుకుంటున్నాం. మీరు భోజనం చేసి మేలకుండా వెళ్ళిపోతున్నారు. మరి మీరు కూడా బయట చెప్పాలని, ఇంకా దాతలను తీసుకురావాలని మేము మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి ఆ టైము 12:30 పావుదొక్క 1 గంట అయిపోతుంది, ఇంకెవరు రాలేదు. మీరు అడవిడిగా 1 గంటకు వచ్చి భోజనం పెట్టండి అని అంటే మళ్ళీ మేము వండి పెట్టే పరిస్థితి ఏమి ఉండదు. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలంటే మళ్ళీ మాకు అదొక ఇబ్బంది. మీరు 12 గంటలకల్లా వస్తే 12:30 కల్లా భోజనం పెట్టి మేము పంపించాలనుకున్నాం. మేము 1:30 క్లోజ్ చేస్తాము, గేట్ వేసేస్తాము. మళ్ళీ మేము మిగతా బయట పనులను చూసుకోవాలి. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు 12 గంటలకల్లా ఇక్కడికి రావాలని, భోజనానికి వచ్చే వాళ్ళకి మీరు కూడా చెప్తారని మేము అనుకుంటున్నాం. మరి 1:30 దాటితే మాత్రం మేము ఖచ్చితంగా భోజనం పెట్టాం, గట్టిగా నిర్ణయం తీసుకుంటున్నాం. మరి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని, అదేవిధంగా మరి వండిన పదార్థాలు ఏమన్నా ఉప్పు తక్కువైనా, పప్పు తక్కువైనా, ఏం తక్కువైనా మాకు తెలియపరచండి. ఎవరన్నా దాతలు ఉంటే, భోజనం పెట్టి దాతలు ఉంటే ఆ నెంబర్లో, ఏ నెంబర్లకైనా ఫోన్ చేసినా పర్వాలేదు. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు అన్నప్రసాదానికి సహకరిస్తారని, అదేవిధంగా మనం నిత్యం అన్నప్రసాదం ఏర్పాటు చేస్తున్న కొణిజేటి మాలేద్రయ్య గారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని, అదేవిధంగా మరి ఆయన వ్యాపార అభివృద్ధి ఉండాలని, ఆ తోటి వ్యాపార భాగస్వాములు ఉన్నారో వారికి కూడా మంచి అభివృద్ధి చెందాలని, వారి కుటుంబాలన్నీ ఈ చారిటబుల్ ట్రస్ట్కి అన్నదాన నిమిత్తం ఇంకా సహాయ సహకారాలు అందిస్తారని, ఎవరైతే ఈ ఆడియో కానీ వీడియో కానీ వింటున్నారో వారు కూడా ప్రతి నెల ఎంతో కొంత మరి ఈ అన్నదానానికి జమ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి భోంచేసే ముందర కాశీ అన్నపూర్ణ మాతని, వాసవి మాతని ఒకసారి ప్రార్థించుకుందాం. కాశీ అన్నపూర్ణ మాతకే, కాశీ అన్నపూర్ణ మాతకే, కాశీ అన్నపూర్ణ మాతకే, కాశీ అన్నపూర్ణ మాతకే, వాసవి మాతకే, వాసవి మాతకే, వాసవి మాతకే. అన్నదాతలో ఓకే, ఒకటి ఇచ్చండి. తీసుకోండి, ప్లేట్లు తీసుకోండి, వచ్చేస్తాను. ప్లేట్లు తీసుకోండి. ఎప్పుడో వచ్చావు రంగు వేసేటప్పుడు, మళ్ళీ ఇప్పుడు కనపడ్డా.